సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో బాస్ ఫైనలీ అంటే మీరు ఫైనల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే డ్రూ మ్యాకింటైర్ ఈ స్మాక్ డౌన్లో ఫైనలీ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్ అయిపోయింది బాస్. ఎస్, మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడినాం, నిన్న ఒక వీడియోలో మాట్లాడినాం. ఛాన్సెస్ ఉన్నాయి గెలిచిన గెలవచ్చు, ఎందుకంటే 3 stages ఆఫ్ హెల్ మ్యాచ్ బుక్ చేసినారు. అండ్ ఇంత పెద్ద మ్యాచ్ బుక్ చేసిన తర్వాత అయినా సరే డ్రూ మ్యాకింటైర్ ఓడిపోతే అస్సలు ఏమైనా వాల్యూ ఉంటుందా? డ్రూ మ్యాకింటైర్దే మనం దీని గురించి చాలా మాట్లాడినాం. బట్ చాలామంది ఏమనుకున్నారంటే డ్రూ మ్యాకింటైర్ గెలిస్తే ఇక రోమన్ రైన్స్ వచ్చి ఎవరితో ఫైట్ చేస్తాడు, కోడీ రోడ్స్ ఓడిపోతే ఎలా అని ఈ టైం చాలామంది అనుకున్నారు. బట్ నేను చెప్తూనే ఉన్నాను, ఇంత పెద్ద మ్యాచ్ బుక్ చేసినారు అండ్ డ్రూ మ్యాకింటైర్ క్లియర్లీ చెప్పిండు ఇక ఓడిపోతే ఇక అసలు నేను ఏందో నాకు తెలియదు అని ఇంత పెద్ద మాట చెప్పిండని చెప్పినాను. బట్ ఏదైనా కొంతమంది డౌట్ ఉండే కదా. బట్ ఫైనలీ ఈరోజు అన్ని డౌట్స్ క్లియర్ అయిపోయినాయి బాస్. ఫైనలీ మన ఈ స్మాక్ డౌన్లో ఈ 3 stages ఆఫ్ హెల్ మ్యాచ్లో డ్రూ మ్యాకింటైర్ ఈ మ్యాచ్ గెలిచి న్యూ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్ అయిపోయిండు. సో ఇప్పుడు ఏ టైప్లో గెలిచిండు ఏంది అన్నది మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడదాం. మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో ఇది. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లో అంటే మీకు తెలుసు కదా, అంటే నేను నైట్ 12:30కి వచ్చాను. 12 తర్వాత వచ్చింది కాబట్టి ఈరోజు అని చెప్పొచ్చు. సో నైట్ వచ్చేసిండే మన స్మాక్ డౌన్ 3:30 వరకు అయిపోయింది. అండ్ ఎవరెవరు నైట్లో చూసినారో మెలికి ఉండి వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి బాస్. ఒకవేళ మీరు చూసినారంటే అంటే మెలికి ఉండి వారు చూసినారంటే నిజంగా చాలా గ్రేట్. సో నేను చూసినాను నైట్ మెలికి ఉండి. సో ఎవరెవరు నాలో చూసినారో వాళ్ళు కామెంట్ చేయండి. సో ఇక మన స్మాక్ డౌన్ గురించి మాట్లాడితే ఈ స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ది. సో మన ర్యాండీ ఆర్టన్ రింగ్లో వచ్చి నిజంగా అంటే చాలా మంచి అనిపిస్తుంది రింగ్లో వచ్చి అని చెప్పినారు. అండ్ మన ఫ్యాన్స్ అందరికీ వెల్కమ్ టు ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ అని చెప్పినారు. అండ్ ఫ్యాన్స్ బాగానే చీర్ చేసినారు. అండ్ అంతలోనే ర్యాండీ ఆర్టన్కి ఇంటరప్ట్ చేసిండు ఇంకెవరు కాదు, ట్రిక్ విలియమ్స్ అక్కడ ఇంటరప్ట్ చేసిండు. అండ్ మీకు తెలుసు కదా, మన ట్రిక్ విలియమ్స్ మన మెయిన్ రోస్టర్లో అంటే ఇక్కడ మన స్మాక్ డౌన్ వచ్చినప్పటి నుంచి అంటే చాలా గొప్ప మాట్లాడుతుంటే నేను ఒక జబర్దస్త్ సూపర్ స్టార్ని అది అని చాలా గొప్ప మాట్లాడుతుండు. అండ్ ఈరోజు అది చేసిండు అనే మాట 6.5 అని చెప్పిండు, అనే ఒక జబర్దస్త్ సూపర్ స్టార్ అని చెప్పిండు. అండ్ ర్యాండీ ఆర్టన్కి ఏమని చెప్పేసిండు అంటే, చూడు ర్యాండీ ఆర్టన్ ఇది 2006 కాదు, ఇది 2026 అర్థమవుతుందా అని చాలా అంటే మరి ర్యాండీ ఆర్టన్ ఎక్కిరిచ్చి అక్కడ సోయం గురించి అంటే ట్రిక్ విలియమ్స్ గురించి చాలా గొప్ప మాట్లాడుకొని. సో అప్పుడే అంటే మాట్లాడుతా అక్కడ అంటే ఈ చూపించిండు, బ్యాక్ చూపించేసిండు అనే మాట. అంటే అక్కడ ఫ్యాన్స్ సైడ్ తిరిగిండు, మన ర్యాండీ ఆర్టన్ సైడ్ బ్యాక్ చూపించిండు. సో అప్పుడే ర్యాండీ ఆర్టన్ అక్కడ ఫస్ట్ చాలా గొప్ప మాట్లాడిండు. అంటే నేను ఒక నాకు అంటే భార్య పిల్లలు ఉన్నారు అండ్ మెయిన్ నంబర్ గురించి మాట్లాడితే 14 times ఛాంపియన్ని. అండ్ ట్రిక్ విలియమ్స్ నీకు NXTలో ఏం నేర్పించినారో ఏమో కానీ నీకు ఒక్కటి మాత్రం ఎవరు చెప్పలేదు అనుకుంటా. అండ్ అది ఏంటంటే ది వైపర్ ముందు అంటే ర్యాండీ ఆర్టన్ ముందు ఎప్పుడూ ఈప్ చూపించదు. ఒకవేళ నువ్వు బ్యాక్ చూపిస్తే ఈప్ చూపిస్తే ఇక ఎప్పుడైనా దెబ్బ పడతాయన్నమాట. అండ్ సరే ఈ రోజుకి నేను వదిలేస్తున్నాను, బట్ నెక్స్ట్ టైం ఒకవేళ నువ్వు ఈ టైప్లో ఈ చూపించినావు అనుకో నేను నీది ఫాలో కొట్టేస్తానని చెప్పినారనేమాట ర్యాండీ ఆర్టన్. సో ఈ మాట అయిన తర్వాత ట్రిక్ విలియమ్స్ చాలా పిచ్చి కోపం వచ్చింది, మైకి పడేసిండు. సో ఇక ర్యాండీ ఆర్టన్ అప్పుడే అటాక్ చేసిండు ట్రిక్ విలియమ్స్ పైన. అండ్ అంతేకాదు దాని తర్వాత అంటే అటాక్ చేసిన తర్వాత రింగ్ బయట పడిపోయాడు మనోడు, అంటే అటాక్ చేసిన తర్వాత రింగ్ బయట వెళ్ళిపోయాడు. సో అప్పుడే మన ర్యాండీ ఆర్టన్ ఆర్కియో కొట్టింగ్ రెడీ అవుతున్నప్పుడు వెనకాల నుంచి ద మిస్ వచ్చి అటాక్ చేసిండు. కానీ ద మిస్కి అక్కడ అంటే ఫైట్ బ్యాక్ చేసిండు ర్యాండీ ఆర్టన్. ద మిస్ పైన అటాక్ చేసి ఒక సాలిడ్ RKO ఇచ్చి పడేసిండు. ఎస్, RKO పడ్డది మన ద మిస్కి. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈ సెగ్మెంట్ అయిపోయింది. అంటే ర్యాండీ ఆర్టన్ వెళ్ళిపోతున్నప్పుడు మన రే ఫినిక్స్ ఒక టైప్లో ఇంటరప్ట్ చేసిండు. బట్ అక్కడ రే ఫినిక్స్ వర్సెస్ ట్రిక్ విలియమ్స్ మ్యాచ్ ఉండే. సో అందుకని అక్కడ రే ఫినిక్స్ వచ్చిండు. అండ్ సరేగా ర్యాండీ ఆర్టన్ పోతే ఏమని చెప్పిండు అంటే మన రే ఫినిక్స్కి పలకొట్టే ట్రిక్ విలియమ్స్ గాంధీ అంటే ఇచ్చి పడేసేయను కానీ ఈ టైప్లో
ర్యాండీ ఆర్టన్ చెప్పిండు రే ఫినిక్స్కి అండ్ వెళ్ళిపోయిండు ర్యాండీ ఆర్టన్. అండ్ దాని తర్వాత మనకి ఈరోజు మన స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే రే ఫినిక్స్ వర్సెస్ ట్రిక్ విలియమ్స్ మధ్యలో ఒక మ్యాచ్, ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. సో ఈ మ్యాచ్ కొంచెం మంచి మ్యాచ్ ఉండే, ఒక 10 నిమిషాల వరకు వచ్చింది ఆల్మోస్ట్ ఈ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే రోల్ అప్ ద్వారా ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయిండు మన ట్రిక్ విలియమ్స్. ఎస్, రోల్ అప్ ద్వారా గెలిచిండు అండ్ రే ఫినిక్స్ ఓడిపోయిండు. అండ్ ఇంకేముండే బాస్, ఈ మ్యాచ్లో ఇక ట్రిక్ విలియమ్స్ గెలవగానే ఈ మ్యాచ్ ఇక్కడ అయిపోయింది. దాని తర్వాత బ్యాక్ స్టేజ్ మనకి కొన్ని ఇంటర్వ్యూస్ చూడడానికి. బట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే నెక్స్ట్ మనకి అలెక్సా బ్లిస్ వర్సెస్ మన జూలియా మధ్యలో ఒక మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్. సో ఈ మ్యాచ్ బి ఒక మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో అక్కడ రింగ్ సైడ్ చాలా అంటే చాలా ఇంటరప్ట్ చేస్తూ ఉంటాయన్నమాట మన కియానా జేమ్స్. అండ్ అయినా సరే అక్కడ మన అలెక్సా బ్లిస్ బాగానే ఫైట్ చేసింది. కానీ అంతలోనే అంటే నాజాస్ అండ్ లాస్ట్ ఏజెంట్ అక్కడ వచ్చినారు. లాస్ట్ ఏజెంట్ కొంచెం ఇంటరప్ట్ చేసింది, అక్కడ నూకు పడిచింది మన అలెక్సా బ్లిస్కి. అండ్ దీని లాభం లేపేసింది జూలియా. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది గౌరవ కాదు మన జూలియా. దాని తర్వాత నాజాస్ అండ్ లాస్ట్ లెజెండ్ అటాక్ చేసినారు మన అలెక్సా బ్లిస్ పైన. సో నెక్స్ట్ వచ్చింది మన ఒక ఫ్యామిలీ వర్సెస్ ఇంకొక ఫ్యామిలీ మ్యాచ్, మన ఎంఎఫ్టీ వర్సెస్ మన వైట్ 6 ఫ్యామిలీ మ్యాచ్. ఇది ఒక 8-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండే. బాస్ చూడండి, ఓపెన్ చెప్పాలంటే మన వైట్ 6కి లేదా మొత్తము సర్వనాశనం చేసి పడేసినారు బాస్. బుకింగ్ విషయంలో మాట్లాడితే అసలు వాళ్ళు వచ్చినప్పుడు ఎంత హైప్ ఉండే, ఏ టైప్లో వాళ్ళు ఎంట్రీ ఇచ్చినారు, బ్యాక్ స్టేజ్ అందరూ పడిపోయి ఉండే, ఏ టైప్లో ఎంట్రన్స్ ఉండే వాళ్ళది అది గుర్తుండొచ్చు వైట్ 6 వచ్చినప్పుడు. అండ్ ఇప్పుడు ఏమైంది ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే సోలో సికోవా రింగ్ బయట అంటే మ్యాచ్లో బాగానే ఫస్ట్ అంటే బాగానే కొంచెం ఒక మ్యాచ్ అంటే ఫైట్ జరిగింది. దాని తర్వాత మన ఇక సోలో సికోవా రింగ్ బయట ఆ లాల్టెన్ ఇట్లా పైకి లేపిండు. అండ్ అప్పుడు ఇదంతా చూసి మన అంకల్ హౌడీ చాలా ఇంటరప్ట్ అయిపోయిండు. అండ్ ఈ మ్యాచ్లో అంకల్ హౌడీ పిన్ అయ్యి మరి ఓడిపోయిండు బాస్. అసలు ఏమైపోయింది ఏమో బాస్, ఇక ఏం చెప్పాలి, చాలా బేకార్ అయిపోయింది నిజం చెప్తున్నాను. అంటే ఏదో ఓడిపోయినందుకు అని కాదు, అక్కడ అంటే అంకల్ హౌడీ పిన్ అయిపోతుండు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, నిజం చాలా బేకార్ అయిపోయింది బాస్. మన వైట్ 6కి లేదా చాలా బేకారుగా బుక్ చేస్తున్నారు. ఇప్పుడైనా లేదా టైం ఉంది, వీళ్ళు కరెక్ట్గా బుక్ చేసి కరెక్ట్గా స్టోరీ పెట్టి కరెక్ట్గా ఇంకా హైలైట్ చూపించాలి. వీళ్ళు ఒక మంచి సూపర్ స్టార్ అంటే వీళ్ళు ఒక కొంచెం డేంజరస్ టైప్ చూపించాలి వీళ్ళకి, అప్పుడే కదా మజా వస్తుంది. అని చాలా నార్మల్గా చూపించేస్తున్నారు వీళ్ళకి. సో దీనిపైన మీరు ఏమంటారో మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. సో నెక్స్ట్ మనకి అల్బా ఫైర్ వర్సెస్ జార్డన్ గ్రేస్ మధ్యలో ఒక చిన్న మ్యాచ్ చూడడానికి, ఎందుకంటే బ్యాస్ట్ చిన్న ప్రాబ్లం అయిపోయింది వీళ్ళ మధ్యలో. చిన్న మ్యాచ్ జరిగింది అండ్ ఈ మ్యాచ్ చాలా ఈజీలీ అక్కడ విన్నర్ అయిపోయింది మన జార్డన్ గ్రేస్. అండ్ బ్యాస్ట్ వెళ్తున్నప్పుడు జార్డన్ గ్రేస్ అక్కడ ఇంటరప్ట్ చేసింది ఇంకెవరో కాదు జేడ్ కార్గిల్. అండ్ జేడ్ కార్గిల్ వచ్చి అక్కడ అంటే ఇది నా షో అని చెప్పేసి అనమాట, ఇక్కడ నువ్వు ఏదో చేసి ఏమో అనుకుంటున్నామో ఇది నా షో. అండ్ ఇక్కడ అక్కడ అంటే బి అని తిట్టుకుంది, తిట్టుకుండానే అంటే స్వయంగా తిట్టుకుందనే మాట అక్కడ జేడ్ కార్గిల్. అండ్ ఇంకేముంటే బాస్ ఇక్కడనే ఇలా ఈ చిన్న సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కోసం ఒక ఓపెన్ ఛాలెంజ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ ఓపెన్ ఛాలెంజ్కి ఆన్సర్ ఇచ్చింది ఎవరు కాదు, షిన్సుకే నాకమురా. ఎస్, మన కార్మెలో హేస్ ఓపెన్ ఛాలెంజ్కి షిన్సుకే నాకమురా ఆన్సర్ ఇచ్చిండు. అండ్ షిన్సుకే నాకమురా బుకింగ్కి అసలు ఏం చెప్పాలి బాస్, ఇక నేనేం చెప్పాను, ఇక చాలా వేస్ట్ అయిపోతుంది బాస్. ఎందుకంటే ఈ మ్యాచ్లో కార్మెలో హేస్ అక్కడ ఓడిపించేసిండు మన షిన్సుకే నాకమురాకి. అండ్ స్టిల్ అక్కడ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ ఇంకెవరో కాదు మన కార్మెలో హేస్. చూడండి ఇప్పుడు న్యూ సూపర్ స్టార్స్ అంటే వీళ్ళే ఫ్యూచర్ సూపర్ స్టార్ కరెక్టే, బట్ ఇప్పుడు వీళ్ళు ఫ్యూచర్ సూపర్ స్టార్స్ అని మరి మన షిన్సుకే నాకమురా లాంటి సూపర్ స్టార్స్కి ఇంత బేకార్గా చూపించడం ఇది కరెక్ట్ కాదు కదా. సో ఇప్పుడు మీరేమంటారు, మీరు కామెంట్లో చెప్పండి బాస్. ఇక ఇప్పుడు మనం మాట్లాడదాం మన స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్ మ్యాచ్ గురించి, ఒక 3 స్టేజెస్ ఆఫ్ హెల్ మ్యాచ్ గురించి. బాస్ నిజం చెప్తున్నాను, నేను ఈ మ్యాచ్ ఏదో గంటన్నర ఉంటుందేమో అనుకున్నాను. ఎందుకంటే 3 స్టేజెస్ ఆఫ్ హెల్
3 వేరే మ్యాచెస్, 3 వేరే స్టిపులేషన్ మ్యాచెస్. ఫస్ట్ ఒక నార్మల్ మ్యాచ్, ఇంకొకటి ఫాల్స్ కౌంట్ ఎనీవేర్ మ్యాచ్, ఇంకొక స్టీల్ కేజ్ మ్యాచ్. నార్మల్గా మనము ఏదైనా స్టీల్ కేజ్ మ్యాచ్ చూసినప్పుడే ఒక్కొక్క మ్యాచ్ అర్ధగంట పైన ఉంటుంది. అంటే ఒకవేళ ఒక ప్రీమియం ఈవెంట్లో ఏదైనా ఫాల్స్ కౌంట్ ఎనీవేర్ మ్యాచ్ ఉందంటే అది నియర్లీ 40 నిమిషాల పైన అట్లా ఉంటాయన్నమాట మ్యాచెస్. సో సరే, ఇప్పుడు 3 గంటల షో కదా, 1 గంటన్నర ఏమో ఉంటుంది, 1 గంటన్నర వస్తేమో అనుకున్నా ఈ మ్యాచ్. బట్ ఈ మ్యాచ్కి టోటల్ టైం ఇచ్చింది ఎంత తెలుసా? 40 నిమిషాలు. దాంట్లోకి వెళ్ళి ఇలా ఎంట్రన్స్ అదంతా తీసేస్తే ఓన్లీ 32 నిమిషాలే మిగిలినాయి బాస్. అంటే వీళ్ళు 3 స్టేజెస్ ఆఫ్ హెల్ మ్యాచ్కి ఓన్లీ 32 నిమిషాలే ఇచ్చినారు. దాంట్లోకి వెళ్ళి స్టార్టింగ్లో ఐ థింక్ ఒక 4-5 నిమిషాల లోపే, అంటే ఫస్ట్ రౌండ్ ఒకటి జరిగింది కదా, ఫస్ట్ ఒక నార్మల్ మ్యాచ్ ఉండే కోడీ రోడ్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్. అండ్ ఈ మ్యాచ్లో చాలా అంటే ఒక 3-4 మినిట్స్ లోపే మన డ్రూ మ్యాకింటైర్ రెఫరీ చూడకుండా, అంటే టర్న్ బకల్ తీసిండు, ఆ టర్న్ బకల్ రెఫరీ తీసుకొని ఫిట్ చేస్తున్నప్పుడు రెఫరీ చూడకుండా డ్రూ మ్యాకింటైర్ లో బ్లో ఇచ్చేసిండు కోడీ రోడ్స్కి, అండ్ క్లేమోర్ ఇచ్చిండు, అండ్ కవర్ చేసిండు, అండ్ పిన్ కౌంట్ అయిపోయింది 1-3. అండ్ 3 స్టేజెస్ ఆఫ్ ఎల్ మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్లో ఇక్కడ డ్రూ మ్యాకింటైర్ గెలిచిండు బాస్. అండ్ దాని తర్వాత ఫాల్స్ కౌంట్ ఎనీవేర్ స్టిపులేషన్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ మ్యాచ్ కొంచెం మంచిగా ఉండే, వీళ్ళు 5 days వేసా బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోయినారు, క్రౌడ్లో వెళ్ళిపోయినారు, కొన్ని మంచి మూమెంట్ మనకి చూడడానికి దొరికింది. అండ్ ఇప్పుడు ఈ రౌండ్ గురించి మాట్లాడితే, ఇప్పుడు ఈ మ్యాచ్లో కామెంటెస్ట్ టేబుల్ పైన క్రాస్ రోడ్ ఇచ్చి పడేసిండు అనమాట, మన ఫినిషర్ ఇచ్చేసిండు అక్కడ కోడీ రోడ్స్. అండ్ అక్కడే పిన్ చేసిండు, ఎందుకంటే ఇది ఫాల్స్ కౌంట్ ఇది వేరు ఉండే. సో అందుకని ఇక్కడ కామెంటెస్ట్ కాడనే కాదంటే ఆ టేబుల్ పైనే క్లేమర్ అంటున్నాను క్రాస్ రోడ్ ఇచ్చి అక్కడ పిన్ చేసినప్పుడు పిన్ కౌంట్ అయిపోయింది 1-3. అండ్ ఈ మ్యాచ్లో కోడీ రోడ్స్ గెలిచిండు, డ్రూ మ్యాకింటైర్ ఓడిపోయిండు. సో మీకు అర్థమైంది కదా, 3 మ్యాచెస్లో 2 మ్యాచ్, ఫస్ట్ మ్యాచ్లో ఏమో డ్రూ మ్యాకింటైర్ గెలిచిండు, సెకండ్ మ్యాచ్లో ఏమో కోడీ రోడ్స్ గెలిచిండు. అండ్ దాని తర్వాత మిగిలింది ఓన్లీ ఒక మ్యాచ్, అండ్ ఆ మ్యాచ్ స్టీల్ కేజ్ మ్యాచ్. అండ్ ఎస్, ఇప్పుడు ఈ 3 మ్యాచెస్లో ఏ మ్యాచ్ మంచిగా ఉంది అంటే ఈ స్టీల్ కేజ్ మ్యాచే. ఎందుకంటే స్టీల్ కేజ్ మ్యాచ్లో ఇద్దరు, కోడీ రోడ్స్ అయినా సరే డ్రూ మ్యాకింటైర్ అయినా సరే, ఇద్దరు చాలా జబర్దస్త్గా ఫైట్ చేసినారు బాస్. అండ్ మీరు ఒకవేళ ఈ మ్యాచ్ చూడలేదంటే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు కంపల్సరీ ఈ మ్యాచ్ చూడండి. ఎందుకంటే ఈ మ్యాచ్లో ఎస్పెషల్లీ ఈ స్టీల్ కేజ్ మ్యాచ్లో మనకి చాలా మంచి రెస్లింగ్, చాలా మంచి మూమెంట్స్ మనకి చూడడానికి దొరికినాయి. అక్కడ కోడీ రోడ్స్ ఫినిషర్స్ ఇవ్వడము, మన డ్రూ మ్యాకింటైర్ ఫినిషర్ ఇవ్వడం, అంటే చాలా జరిగేది బాస్ ఈ మ్యాచ్లో. అండ్ ఇప్పుడు ఫైనలీ విన్నర్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఈ లాస్ట్ రౌండ్ ఎవరు గెలిచారు? సో ఈ లాస్ట్ రౌండ్లో అక్కడ మన డ్రూ మ్యాకింటైర్ మెల్లమెల్లగా అంటే ఆ స్టీల్ కేజ్ డోర్ ఓపెన్ చేసి అక్కడ బయటికి వెళ్తున్నప్పుడు ఎవరో హుడీ వేసుకొని అంటే మొత్తం మాస్క్ పెట్టుకొని ఒక మనిషి, ఒక సూపర్ స్టార్ వచ్చిండు. అండ్ ఆ సూపర్ స్టార్ ఎవరు అని చూస్తే ఏమో ఆ సూపర్ స్టార్ ఇంకెవరు కాదు, జేకబ్ ఫాటు. ఎస్, జేకబ్ ఫాటు ఫైనలీ బ్యాక్ ఈరోజు రిటర్న్ చేసిండు. అండ్ జేకబ్ ఫాటు అటాక్ చేసిండు అక్కడ డ్రూ మ్యాకింటైర్ పైన. అండ్ అటాక్ చేసిండు, అక్కడి వరకు బాగానే ఉండే. అండ్ ఒకటేసారి మన జేకబ్ ఫాటు అంటే మన కోడీ రోడ్స్ పైన అటాక్ చేసిండు. ఇప్పుడు జేకబ్ ఫాటు కోడీ రోడ్స్ పైన అటాక్ చేస్తున్నాను, ఇదంతా చూసి కొంచెం టైం దొరికింది అక్కడ మన డ్రూ మ్యాకింటైర్కి. అండ్ మెల్లమెల్లగా మన డ్రూ మ్యాకింటైర్ విషయం అంటే ఆ స్టీల్ కేజ్ బయట, డోర్ బయట వెళ్ళి పడిపోయిండు బాస్, అంటే ఆ డోర్ బయటికి వెళ్ళిపోయిండు. అండ్ స్టీల్ కేజ్ మ్యాచ్ రూల్స్ ప్రకారం చూస్తే ఆ మ్యాచ్లో ఇప్పుడు రింగ్లో పిన్ చేసి అయినా గెలవచ్చు, లేదా రింగ్ బయట స్టీల్ కేజ్ బయట ఫస్ట్ అడుగు ఓవర్ పెడతారో వాళ్ళు గెలిచినట్టే. సో అందుకనే ఫైనలీ బాస్, నాకు తెలుసు మీలో చాలామంది డ్రూ మ్యాకింటైర్ ఎప్పుడు గెలుస్తాడని వెయిట్ చేసినారు. అండ్ ఎవరెవరు వెయిట్ చేసినారో ఇక వాళ్ళు చాలా ఖుషి అయిపోతున్నారు నాకు తెలుసు. ఎందుకంటే ఫైనలీ డ్రూ మ్యాకింటైర్ ఈ 3 స్టేజెస్ ఆఫ్ ఎల్ మ్యాచెస్లో 2 మ్యాచెస్ గెలిచి ఫైనలీ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్ అయిపోయిండు. అండ్ మీరు నమ్మరు, అంటే మన డ్రూ మ్యాకింటైర్ ఆ స్టీల్ కేజ్ బయట వెళ్ళినప్పుడు, అంటే ఈ మ్యాచ్ గెలిచినప్పుడు అక్కడ ఫ్యాన్స్ చీర్ బి చేసినారు బాస్. అంటే షాక్ అయ్యే వాళ్ళు షాక్ అయినారు, బట్ చాలా క్లియర్లీ వినపడ్డది, ఫ్యాన్స్ చీర్ బి చేసినారు. అంటే ఫ్యాన్స్ అక్కడ ఖుషి ఉండే డ్రూ మ్యాకింటైర్ గెలిచినాడని.
అండ్ ఫైనల్లీ మన డ్రూ మ్యాకింటైర్ దగ్గర అంటే మన డ్రూ మ్యాకింటైర్ చేతుల్లో ఆ ఛాంపియన్షిప్ చూసి లేదా నిజంగా చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే మీరే చూడండి, మీరే ఆలోచించండి, ఎన్నిసార్లు ఫైట్ చేసిండు ఛాంపియన్షిప్ మ్యాచ్ కోసం, బట్ ఏమైంది, ప్రతిసారి ఓడిపోయిండు. ఒక్కోసారి గెలిచినప్పుడు అక్కడ క్యాష్ ఇన్ అయిపోయింది. సో ఫైనలీ బాస్ ఈరోజు మన డ్రూ మ్యాకింటైర్ రోజు. ఎందుకంటే డ్రూ మ్యాకింటైర్ ఇప్పుడు న్యూ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్. కోడి రోడ్ షాక్లో ఉండే, కోడి రోడ్స్ అక్కడ మన జేకబ్ ఫార్ట్కి ఇట్లా లొకేషన్ అనే మాట, అంటే ఇంకా ఇట్లా కొట్టి చూసిండు మన డ్రూ మ్యాకింటైర్ సైడ్. సో చూడాలి బాస్ ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందో, ఏమైనా రూమర్స్ వస్తే నేను మీ అందరికి అప్డేట్ ఇస్తాను. కానీ ప్రజెంట్ కోసం అయితే మన డ్రూ మ్యాకింటైర్ న్యూ ఛాంపియన్ అయిపోయిండు. సో ఇప్పుడు మీరు కామెంట్లో ఒక్క మాట క్లియర్లీ చెప్పండి. క్లియర్ అంటే చాలా క్లియర్లీ రాయండి. మీరు హ్యాపీయా లేదా సాడా? డ్రూ మ్యాకింటైర్ గెలిచినందుకు మీరు హ్యాపీ ఉన్నారా లేదా సాడ్ ఉన్నారా? చాలా క్లియర్లీ కామెంట్స్లో చెప్పండి బాస్. సో ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.